హలో హాయ్ నమస్తే అండి. జొన్న రొట్టె గురించి ఎంత చెప్పినా తక్కువే. మన కర్నూలు వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏది అంటే ఈ జొన్న రొట్టె కర్రీ అనేది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా మార్నింగ్ పూట జొన్న రొట్టె కర్రీస్ అయితే తినేవాళ్ళము. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జొన్న రొట్టె చేసుకోవడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. బిజీ లైఫ్, కిడ్స్ మేనేజింగ్, సో మెనీ రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టము. సో నేనైతే ఈ టిప్ ఫాలో అవుతున్నాను. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. డైలీ మనం చపాతీస్ అయితే చేసుకుంటా ఉంటాం కదా, సో ఆ చపాతీని కొంచెం హెల్దీగా చేద్దాం ఈరోజు. నేను ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక కప్పు జొన్న పిండి కలిపేసి ఈ విధంగా చపాతీలు అయితే ట్రై చేస్తాను. చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో నాకైతే జొన్న రొట్టె తిన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అలాగే మనం జొన్న రొట్టె చేసామనుకోండి, కిచెన్ అంతా చాలా క్లీనింగ్ లాంగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనం ఇలా చపాతీ పిండిలో కలిపి ట్రై చేసామనుకోండి, మనకు క్లీనింగ్ ప్రాసెస్కి అంత టైం అయితే పట్టదు. సో మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.